ఈయనది జగదేవ్పేట వెంకటూరు మండలం. అయితే ఈయన కొడుకు మొత్తం ఆస్తి అంతా ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. అయినా వీళ్ళ భార్య కూడా పాపం మతిస్థిమితం లేదు, ఆ వృద్ధురాలు. ఆ వృద్ధురాలనే ఈయనను బలవంతంగా ఇంట్లోకెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిండు. కొడుకు మన కృష్ణారెడ్డి అని వీళ్ళ కొడుకు కొట్టిండు, ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు. ఇదివరకు చేరదీసలేదు, ఎప్పుడైనా నెల అయినా దాదాపు 4 రోజులు అవుతుంది. అసలు ఎలాంటి పోషణ ఖర్చు లేదు, వైద్య ఖర్చు లేదు, మొత్తం ఆస్తి అంతా తీసుకున్నాడు. ఇదివరకు ఇచ్చి లేదు. పాపం బిడ్డ దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. మరి అటువంటి దీన స్థితిలో ఉన్నాడు. మరి కొట్టిండు, విపరీతంగా కొట్టి గాయాలు కూడా మస్తు గాయాలైనవి. ఇంట్లోకి వెళ్ళగొట్టేటప్పుడు అన్ని గాయాలైనా ఈరోజు మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్కి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిండు. మరి వెంటనే మేము ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించిండు. వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిండు. అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇప్పుడు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది.